ఈ వీడియో ఎలిమినేషన్ అప్డేట్ గురించి ఉంటుంది. క్లియర్ కట్గా ఎలిమినేషన్ అయ్యింది ఎవరు, అంత షాకింగ్ ఏంట్రా ఊడాలంటే క్లియర్ కట్గా చెప్తాను. ఫస్ట్ మీరు అందరూ చేయాల్సింది, మీ అందరి కోసం అందరూ కామెంట్లు చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేశాను, దానికోసమైనా లైక్ చేయండి. ఒక 20 నుంచి 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేసి మీకు స్క్రీన్ మీద ఈరోజు చూపిస్తాను ఎందుకు ఇన్నిసార్లు సబ్స్క్రైబర్లు అడుగుతాడా ఆదిరెడ్డి గారు అనేది మీకు చూపిస్తాను. ఈ పక్కన చూసారా స్క్రీన్ మీద, ఈ పక్క ఏదో ఒక చోట వేస్తాను. దాదాపుగా 21 లక్షల మంది ఈ మంత్ మన వీడియోస్ చూసిన మనుషులు 21 లక్షల మంది, వ్యూస్ కాదు, మనుషులు 21 లక్షల మంది. కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఈ మంత్లో చేసింది 30,000 మంది. 21 లక్షల మంది చూశారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి. మా పోయేది ఏం లేదు, 10 lakhs అవ్వే ఛాన్స్ ఉంది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు గివ్ అప్ ఇచ్చావు, 10 lakhs అవ్వదు అనుకుంటున్నావు, అవుద్ది చూడు ఒకసారి అడుగు అన్నాడు. కానీ అడగట్లేదు. ఈ మధ్య ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. ఒక 10,000 సబ్స్క్రైబ్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎంటర్టైనింగ్గా ఈ వీడియోలో మాట్లాడతాను అండ్ చాలా అన్నోన్ సీక్రెట్స్ చెప్తాను మీకు. ఫస్ట్ సీక్రెట్స్ చెప్పి ఈరోజు ఎలిమినేషన్ ఎవరని చెప్పి అంటే అన్నీ క్లియర్ కట్గా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చుద్ది ఈ వీడియో, ఓకేనా? ఒక్కొక్కటి మాట్లాడదాం, ఓకేనా? ఇది పడుద్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాం. మీరు స్టార్టింగే చెప్దాం అనుకున్నాను ఎలిమినేషన్ అయ్యింది ఎవరో చెప్పేదానికంటే. ఎందుకంటే ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఇంకా ఈ వారం ఎలిమినేషన్, తర్వాత నెక్స్ట్ వీక్ ఒక ఎలిమినేషన్, ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. కాబట్టి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఆ తర్వాత ఎలిమినేషన్ అయ్యి వచ్చిన తర్వాత ఎలా ఉంటారు అనేది ఒక క్లారిటీ ఒక 5-6 నిమిషాలు చెప్పిన తర్వాత ఎలిమినేషన్ దాని గురించి, నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ గురించి, ఈ వీక్ ఎలిమినేషన్ అన్నీ మిక్స్ చేసి చెప్తామో ప్రాపర్ కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ ఎలిమినేషన్ ఏంటంటే, మాకు అక్కడ హౌస్లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది. శనివారం పూటే 2 జరుగుతాయి షూటింగ్. అది అందరూ తెలిసిన ఉండాలంటారు, తెలుసు. ఉదయం సాటర్డే ఎపిసోడ్, సాయంత్రం సండే ఎపిసోడ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల టైంకి లాస్ట్ 2 నిలబెడతారండి. లాస్ట్ 2 ఉంటారు 6 గంటల టైంలో. లాస్ట్ 2 ఉన్నప్పుడు కూడా మనకి అక్కడ చూపిస్తారు. కానీ మనకేమంటే జాలీ దయా లేదురా బిగ్ బాస్కి, లాస్ట్ 2 అంటారు, వెంటనే తీసుకెళ్ళిపోతారు, వెంటనే ఎలిమినేట్ చేసేస్తారు, కొంచెంసేపు కూడా టైం స్పెండ్ చేయనిరు అని అనుకుంటారు. బట్ లాస్ట్ 2 ఉన్నప్పుడు నాకు సార్ కొంచెం బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకున్న టైంకి వీళ్ళందరూ లాస్ట్ 2లో అందరూ మాట్లాడుకుంటాం, బ్రేక్ టైంలో డిస్కషన్ చేస్తాం. ఈ డిస్కషన్ చేసిన తర్వాత ఒక అరగంట గ్యాప్ వస్తుంది. అరగంట గ్యాప్ తర్వాత నాకు సార్ వచ్చి ఆ ఇద్దరిని పిలిచి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ అరగంట గ్యాప్లో మీలో చాలామందికి తెలియంది ఏంటంటే, సండేకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో ఆ టాస్కులు పెట్టే ప్రాపర్టీస్ కావచ్చు, ఎలిమినేషన్ సేవింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పాములతో సేవ్ చేయించడం, ఒక్కొక్కసారి డ్రమ్స్తో పెద్ద వాటితో సేవ్ చేయించడం అన్నప్పుడు ఆ ప్రాపర్టీ సెటప్ శుక్రవారం నైటే చేసేసి పెడతారు. అందరూ నిద్రపోయే టైంలోనే క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు శనివారం స్పాట్లో పార్ట్స్ తీసుకురండి, అవి తీసుకురండి, ఇది తీసుకురండి, పేకలు తీసుకురండి అనేసి స్టోర్ రూమ్ పంపిస్తారు. అట్లాంటివి కాకుండా పెద్ద సెటప్లు అన్నీ నైటే చేసేస్తారు. అండ్ ఆదివారం సెటప్లు కూడా శనివారం సెటప్తో పాటే చేసేస్తారు. మనకు అనిపించదు, మేము అక్కడ ఉన్నప్పుడు ఇది ఎందుకు చేశారు అనుకుంటాం. బట్ సాయంత్రానికి అర్థమవుతుంది, ఓహో ఇది ఆదివారం సెటప్ అనమాట. ఆదివారం ఎలిమినేషన్లో సెటప్. ఒక్కోసారి మనకి పైన నుంచి వర్షం పడినట్టు పడతాయి, పైన నుంచి ఫ్లవర్స్ పడతాయి, కింద ఎవరు ఎలిమినేట్ అవుతారో రెడ్ కలర్ గ్రీన్ కలర్ పడతాయని చెప్తారు. అవన్నీ నైటే సెట్ చేసి పెడతారు. శనివారం ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్ మిక్స్ చేసి పెడతారు. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్నవి అనుకో సెటప్ ఈజీ అనుకోండి, శనివారం ఎపిసోడ్లో కాకుండా శనివారంకి ఆదివారం ఎపిసోడ్ గ్యాప్ వస్తుంది ఒక 2 hours. ఆ టైంలో సెట్ చేస్తారు. ఆ టైంలో ఆ సెట్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటే స్టార్టింగ్ ఏం చేస్తారంటే, స్టార్టింగ్ శనివారం లోపల పెట్టేస్తారు, హాల్లో పెట్టేసి ఆ లోపల కూడా 1 hour లోపల షూటింగ్ పెట్టి బయట గార్డెన్ ఏరియాలో ఆ సెటప్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ లెంత్ అయితే ఇలా సెటప్లు చేసుకుంటారు మామ. ఆ తర్వాత లాస్ట్ 2 ఉన్నప్పుడు యాక్టివిటీ రూమ్లోకి తీసుకెళ్తారు కదా, అయిపోయిన తర్వాత లోపలికి వస్తారు కదా, ఒక్కోసారి యాక్టివిటీ రూమ్లో నుంచి బయటికి తీసుకెళ్తారు. బయటికి ఎప్పుడైతే ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ బయటికి వెళ్తారో, ఆ సైడ్ నుంచి వెళ్ళినా ఈ సైడ్ నుంచి ఏ సైడ్కి వెళ్ళిన వెంటనే వాళ్ళకు ముసుకేస్తారు. దట్ ఈజ్ దేర్ ప్రొసీజర్. సేమ్ ప్రొసీజర్ మా ప్రతిసారి. నేను కళ్ళు మూసుకొని మాట్లాడుతుంటాను, ఎందుకంటే నా కళ్ళు మొదలెచ్చని ఆ ఎండ పడుతుంది, కొంచెం గ్రీనరీ ఉంటుంది అనేసి ఇక్కడ చేస్తాను అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, బయటికి రాగానే బ్లాక్ గుడ్ వేసేస్తారు, స్పాట్లు వేసి ఇక అట్లా తీసుకెళ్తారు. ఎవరుంటారో ఏముంటారో ఎవరో తెలియదు. అక్కడ పోగానే మనకి ఇద్దరు కనపడతారు బ్లాక్ డ్రెస్సులతో, వాళ్ళు ఆ టీం కనపడతారు. కానీ ఆ తర్వాత నుంచి మనకి గుడ్డలు వేసేసి స్లోగా నడిపించుకుంటూ వెళ్తారు. ఎటు తీసుకెళ్తారో ఎక్కడ తీసుకెళ్తారో ఏమీ తెలియదు. తీసుకుంటూ వెళ్ళి నాకు సార్ స్టేజ్ దగ్గరలో ఉన్న ఒక రూమ్ ఉంటుంది చిన్నది కర్టెన్స్తో, అక్కడ తీసుకెళ్ళి అక్కడ మనకి మేకప్ వేస్తారు. ఒకవేళ అవసరమైతే మేకప్ వేస్తారు. మన జిడ్డుమో వేస్తారు, ఎందుకు సార్ వద్దని కాదు అనుకోండి, మేకప్ వేయకుండా ఊరికి టచ్అప్ వేసి ఆ హెయిర్ దూకోమంటారు, వెళ్ళిపోమంటారు. టక్క నాకు సార్ దగ్గర తీసుకెళ్తారు. అస్సలు లేటే చేయరు, ఎందుకంటే నాకు సార్ది షూటింగ్ టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి సాయంత్రం పూట డిలే కాకుండా వెంటనే తీసుకెళ్ళి నాకు సార్తో మాట్లాడించిన తర్వాత అక్కడి నుంచి వెంటనే ఇక ముసుగు గీసుకేవలే ఆ ముసుగు తీసేస్తారు. అక్కడి నుంచి బజ్ ఇంటర్వ్యూ జరుగుతుంటుంది.
ఆ బజ్ ఇంటర్వ్యూ కూడా సెటప్ కూడా అక్కడ దగ్గరలో ఉంటుంది. అలా తిప్పుకొని తీసుకెళ్తారు, స్పాట్లో ఉంటుంది. అక్కడ బజ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం వెయిట్ చేస్తే అదే ప్లేస్లో మన కోసం ఒక వెహికల్ వస్తుంది. వెహికల్ వస్తే ఆ వెహికల్లో కూడా ముసుకేసే ఆ వెహికల్ కూడా మర్చిపోయిన బజ్ ఇంటర్వ్యూ దాకా కూడా ముసుకేసి తీసుకెళ్తారు బజ్ ఇంటర్వ్యూ దాకా ముసుకేసుకుని తీసుకెళ్ళి తర్వాత ఒక వెహికల్ వస్తే వెహికల్ వచ్చినప్పుడు వెహికల్లో కూర్చునేటప్పుడు ముసుకేసుకుని తీసుకెళ్ళి తర్వాత మనకు ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్తారు. 100% 5 స్టార్ హోటల్స్కి తీసుకెళ్ళి ఆ హోటల్లో దిగినప్పటి నుంచి ఆ హోటల్ రూమ్కి పోయేంత వరకు ముసుకేస్తారు స్వామి. ఆ టైంలో బాగా సాధించిన కంటెస్టెంట్, టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ కొంచెం వాళ్ళకే సిగ్గుంటుంది. ఏంట్రా ఇదే మన మీద పెద్ద సెలబ్రిటీ లాగా వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే ఎబ్బెట్టుగా ఉందిరా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ముసుగు ఎలాంటిదంటే కొన్నిసార్లు ఏమో బ్లాక్ కలర్ చేస్తారు. నేను వచ్చినప్పుడు బ్లాక్ కలర్ కాకుండా బయటికి ఫేస్ కనపడుతుంది, మన కళ్ళు కనపడలా పెట్టారు కదా. అప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ మనం చూసి మనమేం తోపు కాదు కదా రైట్ తీసుకెళ్తుంటే వాళ్ళు ఉడ్రైడ్ అన్నట్టుగా చూస్తునేసరికి ఇబ్బంది కనిపిస్తుంది. అలా తీసుకెళ్ళి హోటల్ రూమ్లో పెడతారు. హోటల్ రూమ్లో పెట్టి 1 డే అంటే ఆదివారం, శనివారం షూటింగ్ కదా, ఆదివారం నైట్ 10 వరకు పెడతారు. ఆదివారం నైట్ 10కి ఎపిసోడ్ ఎలిమినేషన్ టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత మనకు మళ్ళీ వెహికల్ బుక్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్, లేదు హైదరాబాద్లోనే నాది లోకల్ అంటే హైదరాబాద్లో మీ ఇంటి దాకా ప్రాపర్గా వదిలిపెడతారమ్మ. ఆ లోపల కంటెస్టెంట్స్కి ఎవరైనా ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే మోస్ట్లీ ఫోన్ ఇవ్వరు, కానీ అక్కడ ఎవరైనా వెయిటర్నో గేటర్నో వచ్చారనుకో ఆ వెయిటర్ని అడిగేసి నువ్వు ఫోన్ తీసుకుని ఆ వెయిటర్ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడచ్చు. బట్ మనకి షాడో లాగా ఒక మనిషిని పెడతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టెలిఫోన్ కూడా కొంచెం అవకాశం ఉంటుంది. ఆ టెలిఫోన్తో కూడా 1-2 కాల్స్ మన ఇంట్లో వాళ్ళకి చేసుకోవచ్చు. అంటే బయట చేసుకోవడం, దాన్ని వీడియో చేసి పెట్టడం అదంతా కాదు, అది అగ్రిమెంట్లో ఉంటాయి. అది ఎలిమినేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. తర్వాత డబుల్ ఎలిమినేషన్ గురించి చెప్పాలి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేసి మార్నింగ్ వచ్చిన అప్డేట్. బట్ ఆ అప్డేట్ మారిపోయింది. యాక్చువల్గా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అన్నప్పుడు ఎందుకు ఉంటుందని అనుకున్నానంటే ఇప్పటికీ హౌస్లో ఉండే వాళ్ళు 8 మెంబర్స్ కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెడితే నెక్స్ట్ వీక్ 6 మెంబర్స్ ఉంటే నెక్స్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అయిపోతారు, లాస్ట్కి టాప్ 5 మిగిలిపోద్ది అనేసి డబుల్ ఎలిమినేషన్ ఫిక్స్ చేసేసారు. గట్టిగా ఫిక్స్ అయిపోయింది డబుల్ ఎలిమినేషన్, నో డౌట్ అనేసి క్లారిటీ వచ్చింది. బట్ అది ఇప్పుడు చేంజ్ అయింది. అది ఎందుకు చేంజ్ అయిందంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదు, బట్ నెక్స్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్. దీనికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మొత్తం ఓటప్పీలు పెడతారు. ఓటప్పీలు పెట్టినప్పుడు టాస్కులు ఆడేదే ఓటప్పీల కోసం కాబట్టి ఆ టాస్కులు కొంచెం గట్టిగా ప్రాణం పెట్టి ఆడతారు అనే ఉద్దేశంతో నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరుగుద్ది అనేసి ఒకవేళ నేను చెప్పారు నాకు సార్ ఎలా ఆడతారో ఊహించుకోండి. అరే నాయన డబుల్ ఎలిమినేషన్ ఓటప్పీలు చేసుకొని ఒకవేళ ఓటప్పీల వల్ల జనాలతో డైరెక్ట్గా మాట్లాడగలుగుతాం కదా, కొంచెం ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అనేసి కొంచెం బాగా ఆడతారు అనేసి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టబోతున్నాను. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ పక్కా, అది ఎవరో కూడా చెప్తాను. నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. దాని గురించి చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ గురించి కూడా చెప్పాను. ఈ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పి డైరెక్ట్గా ఎలిమినేషన్ దాకా వెళ్దాం. ఈ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ని బట్టి చూస్తే, ఈ ఎలిమినేషన్ బట్టి చూస్తే టాప్ 5లో చాలా చేంజెస్ జరగబోతున్నాయి. టాప్ 5లో చాలా చేంజెస్ జరగబోతున్నాయి. జనాలకి షాకింగ్గా ఫీల్ అయ్యే చేంజెస్ జరగబోతున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఓటిల్లో ఇంకేం పెద్ద డౌట్ ఏం లేదులే, ఫస్ట్ తనుజ గారు ఉన్నారు. ఓకే, ఫస్ట్ తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇంకా మన దాని గురించి పెద్ద డిస్కషన్ కూడా లేదు. ఆవిడ ఓట్లు పడుతున్నాయి, ఆవిడ పర్ఫార్మెన్స్ ఉంది, ఆవిడ చేంజెస్ ఉన్నాయి. ఆవిడ కళ్యాణ్కి సపోర్టివ్గా నిలబడింది. అండ్ కళ్యాణ్కి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ భయంకరంగా ఉంది. ఆవిడ ఆడిన ఒక టాస్క్ అయినా భయంకరంగా ఆడారు, పాజిటివ్గా ఉన్న నెంబర్ 1 పొజిషన్లో అలాగే కన్నీ అవుతుంది. ఎవరున్నా నెంబర్ 1లో ఉన్నారు. ఆవిడ ఒక కళ్యాణ్ ఈవిడ ఉన్నప్పుడు తప్పించి మిగతా టైంలో అందరికీ బీభత్సమైన అందరికీ పడ్డంత ఓటింగ్ ఈవిడ ఒక్కరికే పడుతుంది ఈ వారం. కాబట్టి ఆవిడ నెంబర్ 1. నెంబర్ 2 పొజిషన్లో డిమాన్ పవన్ ఉన్నాడు. డిమాన్ పవన్ ఉంటే పాపం డిమాన్ పవన్ అని ఎందుకురా పెట్టావు ఉడాలని అనుకోవచ్చు. దానికి ఒక రీజన్ ఉంది. డిమాన్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. రీజన్ సార్, ఒకటి కళ్యాణ్ ఓటింగ్ కొంచెం పడుతుంది, అండ్ డిమాన్ పవన్కి కన్సిస్టెంట్గా ఓటింగ్ పడుతుందా క్లియర్గా. ఒక రీతు చౌదరి డిమాన్ పవన్ కలిసినప్పుడు డిమాన్ పవన్ నెగిటివ్గా కనపడతాడేమో, కానీ సింగిల్గా చూస్తే డిమాన్ పవన్ నెగిటివ్స్ వెరీ లెస్. బట్ ఈ మధ్య ఓవర్ జోబియల్గా ఉన్నాడు. నేను చూసారో లేదో భరణి గారు సిరిశారు. ఓకే, ఆయన బాధలో ఉన్నాడు, సిరిశారు. అంత సీరియస్ అవుతున్నా ఎక్కడైనా నోరు జారి మాట్లాడడం కానీ, సీరియస్ బిహేవియర్ కానీ, సీరియస్ ఎక్స్ప్రెషన్ కానీ ఏమైనా పెట్టాడు డిమాన్ పవన్? అసలు ఏది పెట్టాడు. నార్మల్గా ఉండిపోతాడు. మాట్లాడుకొని మనం ఏం తప్పు చేయలేదు కదా, ఏముంది మనం ఏం చేస్తాం అనేసి నార్మల్గా ఉండిపోతాడు. అది బాగా జనాలకు కనెక్ట్ అయింది. అండ్ కాన్స్టెంట్ ఓటింగ్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా అతనికి పడుతుంది. అతను ఓపిక కావచ్చు, కిచెన్లో వండిపెట్టే విధానం కావచ్చు. రీతు చౌదరిది నెగిటివ్ అవుతుంది అని తెలిసినా కూడా ఎంతమంది చెప్పినా నిలబడ్డ విధానం కావచ్చు. ఇప్పటికీ రీతు చౌదరి విషయంలో తను నిలబడి రీతు చౌదరికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, తిన ఒక్కడే చేస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా అది నెగిటివ్ పోతుందని అనిపిస్తుంది. అతనికి స్టిల్ నిలబడుతున్నాడు చూసారా, అది పాజిటివ్. ఇలా ఓటింగ్ పడుతుంది. అండ్ ఈ వీక్ నేను ఏదో చేస్తాను ఛాలెంజ్ అనేసి ఏదో చేసి ఎత్తిపోయింది. ఈ ఎత్తిపోవడం కూడా కొంత నెగిటివ్ అయింది అండ్ కొంత సింపతి కూడా వచ్చింది. అబ్బా ఏం చేస్తారా పాము, ఫిజికల్ టాస్క్లు రాకుండా అది ఎవరైనా గెలవచ్చు అనే టాస్క్లు వచ్చినప్పుడు ఆయనైనా ఏం చేస్తారని ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. బట్ కొంత నెగిటివ్ అయింది. స్టిల్ ఓటింగ్ బాగా పడింది ఈ వారం. సెకండ్ ప్లేస్లో తనకు ఓటింగ్ ఉంది.
ఇప్పుడు థర్డ్ ప్లేస్లో సంజన గారండి. మనం ఏదైతే ఓటింగ్ ఆర్డర్ చెప్పామో ఆల్మోస్ట్ అదే ఓటింగ్ ఆర్డర్ ఉంది. ఒక చేంజ్ అయింది. సంజన గారి గురించి చెప్పాలి. నేను ఏదో బాధపడ్డారు కానీ ఇమాన్యుల్ విషయంలో ఆ రోజు ఇది సాంగ్ పాడేవి అది ఇదని అదేం పెద్ద విషయం కాదు. ఆ సాంగ్ పాడిన ఉద్దేశం వేరు. పాపం ఆవిడ బాధపడ్డారు. స్టిల్ ఈ వారం చాలా గేమ్ చేంజ్ చేశారు ఆవిడ. రీతుతో క్లోజ్ అయ్యారు. సుమనన్న సపోర్ట్ లేదన్నారు కాబట్టి ఆ సపోర్ట్ ఉందిరా అనేసి చూపించాడు. సుమనన్నతోనే బాగున్నారు. సుమనన్నే ఎంకరేజ్ చేశారు. భరణి గారికి సపోర్ట్ లేదు. భరణి గారు కొంచెం బాధగా ఉన్నారు. ఆవిడ గేమ్ ఎంత చేంజ్ చేశారంటే భరణి గారు నామినేట్ చేశారు సంజన గారిని. ఈ వారం మొత్తం భరణి గారికి గెలవాలని ఫీల్ అయ్యారు ఆవిడ. అండ్ నిన్నేదో డెసిషన్ మారింది అనుకోవచ్చు. డెసిషన్ మార్చలేదు ఆవిడతో తప్పేం లేదు. జస్ట్ అక్కడ మిస్కమ్యూనికేషన్ బిగ్ బాస్ టీమ్ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే కటింగ్లో ఏదో ఎడ్జ్లో ప్రాబ్లం వచ్చింది. మిగతా వాటికి కూడా ఉన్నప్పుడు ఆవిడ ఏం చేయగలుగుతారు అది కన్ఫ్యూజన్. బట్ ఇంటెన్షనల్గా చేసింది కాదు. ఇంటెన్షనల్గా చేసింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుల్ కంటే కూడా సపోర్టివ్గా ఈ వారం అంతా నిలబడింది భరణి గారి కోసం. కాబట్టి ఆవిడ ఎవరైతే నామినేట్ చేశారో భరణి గారితో బాగున్నారు, ఎవరైతే సపోర్ట్ లేదన్నారో ఆవిడతో బాగున్నారు, ఎవరైతే పెద్ద ఇష్యూ అయిపోయి వీకెండ్లో మాట్లాడాల్సి వచ్చిందో రీతు చౌదరితో నామినేషన్ కూడా చేసింది ఆవిడ. రీతు చౌదరి స్టిల్ రీతు చౌదరితో కూడా బాగున్నారు. ఈ వీక్ ఆవిడ ఆట భయంకరంగా మార్చింది అన్నట్టు రీజన్స్ అని ఎవరైతే క్వశ్చన్ చేశారో ఎవరైతే నామినేషన్ చేశారో వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ గేమ్ ఆడారు. వర్కౌట్ అయింది. ఇమాన్యుల్ కూడా నామినేషన్ లేడు. అండ్ ఆవిడ గట్టిగా నిలబడ్డ విధానం బాగుంది. థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు చూడమ్మా ఫోర్త్ పొజిషన్లో భరణి గారి గురించి 2-3 minutes నేను సపరేట్ రీల్ చేయాలరా. భరణి గారు డిజర్వ్స్ సపరేట్ రీల్ అన్న ఫీలింగ్ వచ్చింది ఈ వారం. బట్ లేట్ అయింది. స్టిల్ ఈరోజు నైట్ లోపల చేయడానికి ట్రై చేస్తాను. మీరు కింద కామెంట్స్ చేసి మీకు కూడా అనిపిస్తే చెప్పండి. నాకు నిజంగా అనిపించింది. ఎందుకంటే ఈ వారం మొత్తం అందరూ ప్లాన్ చేసుకుని కొంచెం సేఫ్గా మనం గెలవడం కోసం కొంచెం తక్కువగా ఆడతారు, పెద్ద బలవంతుడు కాదు అనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఈ వారంలో భరణి గారు మాత్రం ఫస్ట్ కొడితే డెమాన్ పవన్ మనద్దరం ఆడాలి అన్నాడు. డెమాన్ పవన్తో ఆడి ఓడిచ్చేశాడు. ఛాలెంజ్ చేసిన డెమాన్ పవన్ ఆడి ఓడిచ్చాడు. తర్వాత చూస్తే సుమన్ శెట్టి అని సెలెక్ట్ చేసుకున్న కళ్యాణ్ తెలి ఎవరైనా పానీ లేరా తప్పించుకున్నావు అని అనుకుంటారు. కానీ కళ్యాణ్ మంచి ప్లేయర్ కాబట్టి లేదు కళ్యాణ్ నువ్వు నాతో ఆడతా అన్నావు కదా అనేసి ఉడిని అంటారా. భరణి గారు అన్నారు ఆయన ఏజ్ ఆడా వాళ్ళ ఏజ్ ఆడా హాఫ్ ఆఫ్ ది ఏజ్ పెట్టుకుని ఆయన ఏంటో బలవంతులతో ఆడతారు రండి అంటుండో. డేంజర్ జోన్లో ఉండి ఇంకా హైలైట్ ఏంటంటే డేంజర్ జోన్లో లాస్ట్ వీక్ సుమన్ శెట్టి గారు లాస్ట్ దాకా వచ్చి ఇచ్చిన సుమన్ శెట్టి గారిని అంటే ఆయన సుమన్ శెట్టి గారు లాస్ట్ వీక్ డేంజర్ జోన్. అలాంటి పర్సన్కి తనూజ గారు టాప్ 1లో ఉన్నారని తెలిసి తనూజ గారిని కాదని సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేసి ఈ వీక్ అంతా డేంజర్ గేమ్ ఆడారు ఆయన. అంటే డేంజర్తో నిప్పుతో చెలగాటమంటారు చూసారు అలాంటి ఆట ఆడారు భరణి గారు. అది జనాలకు కనెక్టే ఉంటుంది. ప్లస్ ఒక టాస్క్లో గ్రూప్ గేమ్ ఆడారు. గ్రూప్ గేమ్ ఆడి ఆయన ఓడిచారు. ఇంకో టాస్క్లో వచ్చేసరికి ఆయనకి ఏదేదో జరిగిపోయింది. ఆ రింగ్ దాచిపెట్టడం అంతా పెంట అయింది. అవన్నీ గమనించారు కాబట్టి ఆడియన్స్లో ఓటింగ్ పడింది. భరణి గారు టాప్ 4లో ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 2 అండి. వెరీ 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 షాకింగ్ సిచ్యువేషన్ ఏంటంటే రీతు చౌదరి ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. దానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయండి. దానికి మనం రీజన్స్ కవిత ఒక్క సెకండ్ నాన్న అరవద్దు. దానికి స్వయం కృతాపరాధం అని అనుకోవాలి. మీరు యాక్సెప్ట్ చేసి తెరాల్సిందేమో. దానికి సుమనన్న సేవ్ అవ్వడానికి రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఒక 4-5 చెప్తాం. ఫస్ట్ బిగ్గెస్ట్ రీజన్ తనకు తానుగా స్పాయిల్ చేసుకున్నారు ఈ వారం. ఏం చేశారంటే కొంచెం అరవద్దమ్మా ఎవరో ఏం చేశారంటే నా కోపం వస్తుంది వీడియోలో కోపం వస్తే బాగోదు. ఏం చేశారంటే ఓవర్ ప్లానింగ్ చేశారు. ఫస్ట్ ఆడకూడదు ఛాలెంజెస్లో యుద్ధంలో ఆడకూడదు అనేసి ఓన్లీ ఛాలెంజెస్ ఆడదామని ప్లాన్ చేశారు. ఎవరు అడిగినా కూడా పెద్దగా ఆడకుండా నైస్గా తప్పించుకుంటూ తిరిగారు. ఆ తర్వాత వీళ్ళ ప్లాన్లో భాగంగా కూడా ఆవిడ బలైపోయారు. ఎగ్జాంపుల్కి కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ కలిసి ఒకనొక టైంలో వీడితో గ్రూప్ గేమ్ ఆడాలని ట్రై చేశారు. దానిలో భాగంగా రంగుల టాస్క్లో ఆవిడ ఆడుంటే ఎఫర్ట్స్ కనపడతాయి. బట్ ఆవిడ ఆడకుండా ఇమాన్యుల్ మాట విని భరణి గారిని టార్గెట్ చేయని ఇమాన్యుల్ చెప్తే భరణి గారినే టార్గెట్ చేసింది. జనాలు అబ్జర్వ్ చేశారు. ఎపిసోడ్స్లో వచ్చినాయి. అవి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఎలివేషన్ ఎక్కడ వస్తుంది. అరే గ్రూప్ గేమ్ ఆడరా కలిసి ఆడరన్నప్పుడు ఆవిడ ఎఫర్ట్స్ ఎక్కడ పడబడతాయి. ఆవిడ గెలవడానికి ఆడితే ఇంపార్టెంట్గా సూపర్ అనిపిస్తుంది. కానీ ఆవిడ ఎలివేషన్ ఏం రాలేదు. ఇంకా రెండో తప్పు ఏమైందంటే ఈవిడ తప్పు కాదు. వీళ్ళిద్దరు కలిసి నైస్గా ప్లాన్ చేసి మనం కావాలని ఓడిపోదామని చెప్పారు. వీళ్ళు కావాలని ఓడిపోయారా లేదా సెకండరీ, అది మన క్లారిటీ లేదు. బట్ స్టిల్ ప్రాబ్లం ఏంటి, మనిద్దరం కావాలని ఆడినట్టే ఆడి ఓడిపోదామని ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ చెప్తే రీతు చౌదరి గేమ్ పడితే ఆ కాయిన్స్ టాస్క్ ఆడితే వీళ్ళిద్దరూ ఓడిపోయి ఆ అమ్మాయి గెలిచింది. ఆ అమ్మాయి పట్టుకోవడం ఆల్మోస్ట్ 1/2 hour పైన జరిగింది. ఆ అమ్మాయి అది బ్యాలెన్స్ చేస్తూ పట్టుకున్నది గ్రేటే. బట్ ఆ గ్రేట్నెస్ ఎక్కడ బయటపడుతుంది, ఈ పక్క వాళ్ళు దగ్గర కావాలని అవుట్ అయినా అన్నట్టుగా మనకు ఆ ఫుటేజ్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు ఆవిడ గ్రేట్నెస్ ఏం కనపడుద్ది. అరే వాళ్ళిద్దరు బలవంతులు మంచి ప్లేయర్లు, వాళ్ళిద్దరు కావాలని అవుట్ అని చూపించేవారు కదరా. అలాంటప్పుడు ఆవిడకి ఎలివేషన్ ఎక్కడ వచ్చింది, అరే వీళ్ళిద్దరు ఓడిపోబట్టి గెలిచిందిరా, అది కన్సిడరేషన్లోకి రాలా. దాని తర్వాత ఈ టాస్క్ ఆడింది. భరణి గారితో టాస్క్ ఆడితే ఆ టాస్క్లో ఆవిడ గెలిచింది. బట్ ప్రాబ్లం ఏమైందంటే ఆవిడ రింగు దాచిపెట్టుకోవడంతోనే మొత్తం పెంట్ అయిపోయింది. ఆ రింగు దాచిపెట్టుకోవడంతోనే ఎత్తిపోయింది. జనాలకి ఎప్పటికైనా నచ్చుతుంది రింగు దాచిపెట్టుకోవడం. ఆట ఆడినా కూడా ఎలా ఆడతావు, ఎలా ఆడేవని చూస్తారు. కానీ
రింగ్ దాచిపెట్టుకోవడం ఏంటి, అది మైనస్ అయిపోయింది. భరణి గారు అది కాక ఓవర్ అగ్రెసివ్గా ఫీల్ అయ్యి బాగా బాధపడి మాట్లాడేసరికి ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఆడియన్స్ భరణి గారికి సపోర్ట్గా ఉన్నారు. అందుకని ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆయన రీఎంట్రీ ఇప్పించారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి అది నెగిటివ్ అయి ఉంటుంది. ఇదొకటైతే ఈ వారంలో చాలాసార్లు ఏడ్చారు. నాకు అది జెన్యున్గానే అనిపించింది. ఎందుకంటే బాధల్లో ఉంది, కొంచెం ఎంత కాదని ఇక్కడ దాకా వచ్చి ఓడిపోయాను తాను, ఇక్కడ దాకా వచ్చి లేవని నేను ఏం చేస్తున్నాను బాధ ఏడిచింది. బట్ చాలామందికి అది కనెక్ట్ అవ్వాలి. ఏంట్రా అన్నిటికీ ఏడుపులు అని సీజన్ మొత్తం రోజు ఎప్పుడో ఒకటి భయంకరమైన బాధ వచ్చినప్పుడు ఏడిస్తే ఒక ఏడుపు కాదు, అర్థం ఉంటుంది. కానీ ప్రతిసారి ఏడుస్తూ ఉంటే ఏది నిజమా ఏడుపు, ఏది దొంగ ఏడుపు అనేది అర్థం కాని సిచ్యువేషన్లో వచ్చేసింది. అది కూడా చిరాకు వచ్చింది. అండ్ ఫినాలే టాస్క్ వచ్చి కళ్యాణ్తో పడడం వల్ల అక్కడ ఏమవుద్దంటే ఫినాలేలో సింపుల్ టాస్క్ పెట్టేశారు. ఈవిడ ఎఫర్ట్స్ కూడా కనపడాల. కళ్యాణ్ వచ్చి సింపుల్ గెలిచేస్తాడు, ఈవిడ కూడా సింపుల్గా వచ్చేసింది. కానీ ఈవిడైతే కష్టపడి అలసిపోయిన ఫీలింగ్ అదేం క్రియేట్ అవ్వాలి. ఆటోమేటిక్గా ఆ మొత్తం పాయింట్ అంతా తనుజ చుట్టూ, కళ్యాణ్ చుట్టూ, ఇమాన్యుల్ చుట్టూ తిరిగింది. కానీ ఎపిసోడ్ భరణి చుట్టూ, ఈవిడ చుట్టూ తిరగల. ఈవిడేదో గెలిచేశారు, ఈవిడ కూడా ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్ దాకా పూర్తి చేశారు. కానీ దానివల్ల ఎఫెక్ట్ ఏం రాలా. వీటన్నిటి వల్ల అండ్ డెమాన్ పవన్ కూడా నామినేషన్లో ఉండడం వల్ల ఆ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ వారం మొత్తం కళ్యాణ్ ఇమాన్యుల్ వేసిన ప్లాన్ల వల్ల ఈవిడ సైడ్ రావాల్సిన ఎలివేషన్ కూడా వాళ్ళు కావాలని ఓడిపోయారనో, లేకపోతే ఏముందిలే ఆట గ్రూప్ గేమ్ ఆడేస్తున్నాను అలా వచ్చి ఓట్లు పడకుండా పోయింది. మిగతా వాళ్ళందరికీ ఓట్లు పడ్డాయి, మిగతా వాళ్ళందరికీ సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇప్పుడు సుమన్ శెట్టి గారిది నేను అనుకున్నది మావా, నిజంగా నేను నైట్ వర్క్ నేను ఫీల్ అయింది. నేను చెప్పింది కూడా చెప్తాను. సుమన్ శెట్టి గారు లిస్టు సెకండ్ పొజిషన్లో రీతు గారు ఉన్నారు, డేంజర్ జోన్లో అందరూ ఉన్నారని చెప్పా. తనుజ తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్. ఎక్కువగా సుమన్ శెట్టి అండ్ రీతు ఉన్నారు, అందరికి ఓటు వేసుకోమని చెప్పా. కానీ అది మారింది రాత్రి ఏంటంటే సుమన్ శెట్టి గారికి ఓటింగ్ మాత్రం ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతుందో ఆ బలవంతులు బలం పెట్టి 1 hour పట్టుకున్నారు చూసారు, ఆ రోజు విపరీతమైన ఓటింగ్ పడిందన్నమా. కాబట్టి ఆయన సేవ్ అయిపోయి రీతు చౌదరి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు డెమాన్ పవన్ పాపం ఎందుకు పెట్టానేది ఇందుకే పెట్టా. అంతే, డెమాన్ పవన్ వెళ్ళిపోయాడు కాదు సావే. ఎందుకంటే బాగా ఎమోషనల్ అవుతాడు, భయంకరంగా ఎమోషనల్ అవుతాడు, ఫర్ షూర్ ఎమోషనల్ అవుతాడు. భరణి రీతు చౌదరి ఎమోషనల్ అవుద్ది, డెమాన్ పవన్ ఎమోషనల్ అవుతాడు. రీజన్ ఏంటంటే ఎంతమంది చిచ్చుబట్టడానికి వచ్చారు, ఎంతమంది చెప్పారు మీ ఇద్దరిది పెంట అవుతుంది, మీ ఇద్దరు ఉండకూడదు, నీ ఆటను వాడుకోరా అనేసి డెమాన్ పవన్ ఎంతమంది చెప్పారు. ఎవరి మాట వినకుండా జెన్యూన్గా ఉండిపోయాడా. అంటే ఎంత ఉండిపోయాడంటే హౌస్లో మొత్తం అతనికి ఆవిడ కోసం ఎవరు నిలబడిపోతే నేను ఒక్కనే నిలబడతాను అనేసి లాస్ట్ మూమెంట్ నిన్నటిదాకా బ్యాక్ పెయిన్ పెట్టుకొని కూడా రీతు చౌదరి కోసం నిలబడ్డాడంటే ఆ బంధంకి ఆ రిలేషన్కి ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా బీభత్సమైన ఎమోషనల్ అయిపోతాడు. బట్ అతనికి అదృష్టం, ఎంత అదృష్టం అంటే రీతు చౌదరి వెళ్ళడం. రీతు చౌదరి టాప్ ఇంతవరకు లాస్ట్ 13th week వరకు తీసుకొచ్చిన ఓటింగ్ అంతా క్లియర్గా డెమాన్కి పడుతుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో వేరు, ఆ లవ్ స్టోరీలు ఉండేవాళ్ళు ఏదో ఫేక్ అనుకుంటారో బయటికి వెళ్ళిన తర్వాత పెద్దగా పడదు. బట్ వీళ్ళది ఏమైందంటే ప్రతి సీజన్లో ఫేక్ లవ్ స్టోరీ ఉంటుంది కానీ అంత సపోర్ట్ సిస్టమ్ ఉండదు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇతనికే సపోర్ట్ చేసే అవకాశాలు వెరీ 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 హై ఛాన్సెస్. దీని ఎఫెక్టు ప్లస్ టాప్ 5కి వచ్చే వాళ్ళు అందరం రీతు చౌదరి పేరు వేసుకున్నాం, ఆల్మోస్ట్ ఈవిడ కూడా ఛాన్స్ ఉంది. అలాంటి రీతు చౌదరి టాప్ 5లో రాకుండా బయటకు వెళ్తుందంటే డెమాన్ పవన్ 100% టాప్ 5లోకి వచ్చేస్తారు. ఇక 100% వచ్చేస్తారు. దీనివల్ల ఇంకా టాప్ 5లో ఏమేమి మారుతాయంటే భరణి గారు టాప్ 5కి వచ్చే ఛాన్సెస్ 95% ఉన్నాయి. టాప్ 5కి వచ్చే ఛాన్సెస్ 95% ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అందరూ నామినేషన్లోకి వస్తారా, అందరూ నామినేషన్లోకి వస్తే భరణి గారికి కలిసి వస్తుంది. ఏంటంటే నిన్న ఎపిసోడ్ బాగా కలిసి వచ్చింది. అండ్ తనుజాతో బాగుంటున్నారు, తనుజ మళ్ళీ నానా అంటుంది, తనుజాతో ర్యాప్ బీభత్సంగా పెరిగింది. అండ్ కళ్యాణ్తో కూడా నేను చూస్తే కళ్యాణ్ ఎంకరేజ్ చేయడం, కళ్యాణ్కి అప్రిషియేట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఆ సిరీస్ అయ్యాడు, సిరీస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్పాడు నా బాధలు అనేసానని చెప్పాడు, ఒప్పుకున్నాడు. తర్వాత ఇతన్ని అప్రిషియేట్ చేశాడు, బాగుంటున్నాడు. అండ్ తనుజ మాటిని అతను టార్గెట్ చేయడం కూడా ఆపేస్తాడు. ఆ టాస్క్లో అతను ఏమీ చేయలేదు, అతనికి టార్గెట్ చేయకుండా ఉండిపోవడం ఇవన్నీ బాగున్నాయి. దానివల్ల భరణి గారికి రీతు చౌదరి కూడా వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా భరణి గారికి టాప్ 5 ఛాన్సెస్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏముంది, నామినేషన్లోకి వస్తే సుమన్ శెట్టి గారు డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది, సంజన గారు భరణి గారు ఉండే అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు కాదు ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు వెళ్ళిపోయే దాన్ని బట్టి ఉంటుంది. భరణి గారికి హై ఛాన్సెస్ 100% హై ఛాన్సెస్ ఉన్నాయి టాప్ 5కి. 95%, 100% నేను చెప్పడం 95% భరణి గారు టాప్ 5లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అది ఒకవేళ టాప్ 6 కానీ పెడితే బిగ్ బాస్ కానీ నెక్స్ట్ వీక్ కానీ డబుల్ ఎలిమినేషన్ పెట్టకుండా 100% ఉంటాడు భరణి గారు. లేదా టాప్ 5 అనుకో ఒక 70-80% ఉంటారు. మీకేమనిపిస్తుంది, భరణి గారు టాప్ 5లో ఉండాలంటున్నారా, ఉంటారనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? టాప్ 5 మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది కామెంట్ చేయడం మర్చిపోదు. దట్స్ ఇట్. మా రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ చెప్పాను. ఇంతే, ఏమైనా చేంజ్ అయితే ఒకటే చేంజ్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఒక 5-10% లాస్ట్ మూమెంట్లో ఏదైనా చేంజెస్ చేయొచ్చు అని అన్నారు. బట్ వెరీ లెస్ ఛాన్సెస్. దట్స్ ఇట్ మావా. నేను చెప్పాల్సింది చెప్పాను, మీకేమనిపిస్తుంది? నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సరేలేరా పోనీలే ఎఫర్ట్స్ పెట్టేవారు అనేసి అనుకుంటే లైక్ చేసి ఒక 30,000 లైక్లు అండ్ ఒక 15-20,000 సబ్స్క్రైబులు కొట్టేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసేవారా నీ మొహం చూడలేక కూడా అనేసి కామెంట్ చేయండి. అట్టే కామెంట్ చేయాలి మీరు. అంతా ఆదిరెడ్డి గారు ఇవన్నీ పడవమ్మా, రే ఉడాలి ఏరా ఉడాలి, రే ఉడాలి మామ, ఏమమ్మా మనకు నచ్చేది ఏందో. మీరు కూడా సరిపోయారు, చెప్పింది చేయరు మామ. మీరు ఎలా చెప్తే చేస్తారనేది అర్థం కాల. రోజుకు ఒక సిస్టమేటిక్గా చెబుదాం అనుకుంటున్నాను. ఇక మీరు కానీ ఎట్లా ఉంటే
ఇంకా నేను ఏం చేయలేను మా ఫస్ట్లో ఆ బిగ్ బాస్ షర్ట్ని చూసారు అదే షర్ట్ ఉతకకుండా ఒక 20 రోజులు అదే వేస్తాం నీ ఇష్టం ఏం చేస్తారు చేయండి కామెడీగా అంటున్నాలే మామ బాయ్ భలే ఉంది కదా మామ ఇది అసలు వాతావరణ శాఖ చూడండి బ్యాక్లో మా పాపది ఇది మా పాప స్లైడర్ అంటే ఆడుకోవడానికి ఇది జారుడు బల్ల రోజు స్కూల్లో ఏం చేస్తుందంటే ఫన్నీగా చెప్తా ఒక మాట రోజు స్కూల్లో మా పాప డాడీ లేట్గా వచ్చాను ఇది ఇక్కడతో కట్ చేసుకోవచ్చు మామ మీకు కావాలంటే జస్ట్ ఫన్నీగా చెప్తున్నా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు లేడీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి మా దాంట్లో జస్ట్ చెప్తున్నా ఏమంటుంది తెలుసా స్కూల్కి వెళ్తే లేట్గా వెళ్ళారనుకో డాడీ ఏంటి డాడీ అందరూ వెళ్ళిపోయేదాకా రాలేదు డాడీ పోలేదు డాడీ నువ్వు అంటది ఒకవేళ నేను ఎర్లీకి వెళ్తే డాడీ జారుడు వల్ల ఆడుకుంటున్నాను డాడీ నువ్వేందు ఎర్లీగా వచ్చి వెంటనే వచ్చేసావు డాడీ అంటది రోజుకు ఒక సుత్తి చెప్పదు ఎర్లీగా వచ్చిన ఒక తలకాయ నొప్పి రోజుకు ఒక రకంగా మనం టైంకి వెళ్ళినా కూడా ఏదో ఒకటి అంటుంటుంది అనమాట కాబట్టి ఆ జారుడు బల్ల మీద పెడుతునేసరికి ఒక 2-3 రోజుల క్రితం ఆ జారుడు బల్ల తెచ్చి పెట్టేసాం పానీలే ఆడుకుంటుంది బంగారు తల్లని సో ఆడుకుంటూ ఉంటుంది అది స్క్రీన్లో వెనకనే ఉంది బాగుంది అది పరిస్థితి ఒకవేళ లింక్ ఉంటే ఇస్తూ ఉన్నాను మావు ఒకవేళ నాకు దొరికితే అమెజాన్లోనే పెట్టినట్టున్నారు ఆ లింక్ ఇస్తాను ట్యాగ్ చేస్తాను స్క్రీన్ మీద దట్స్ ఇట్ మామ ఇంకేమైనా చూపమంటారా ఈ గార్డెను చూపిస్తా ఉండండి ఒక్క సెకండ్ మామ చూపిస్తా లేట్ అయితే అయిందిలే ఇంకెలాగో స్కిప్ చేసుకోమని చెప్పే కదా ఇదిగోండి ద్రాక్ష ఏడుంది మరిని ఈ స్టాండ్ పెద్ద స్టాండ్ ఎత్తురే మామ ఆగండి అదిగో ద్రాక్ష ఎన్ని గ్రేప్స్ మామ ఇదిగో ఎన్ని గ్రేప్స్ అన్ని పండు మాకు కూడా ఉంటాయి ఈ మధ్య మీకు చెప్పడం మర్చిపోయా ఇది పండు మాగు అనుకున్నా కానీ బాగా పండు మాగుతున్నాయి మామ ఇదిగో ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ అవుతుంది అదిగో బ్లాక్ కలర్ అవుతున్నాయి ఆల్మోస్ట్ బ్లాక్ కలర్కి వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా చాలా గుత్తులు ఉన్నాయి అన్నీ బ్లాక్ కలర్కి వస్తున్నాయి తింటున్నాను అన్నీ బాగున్నాయి అన్ని స్వీట్ కూడా ఉంటున్నాయి ఇదిగో చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఇవన్నీ గ్రేప్స్ అనమాట బ్లాక్ కలర్ గ్రేప్స్ ఇక్కడ ఉంటాయి చూడండి మొత్తం నేను జూమ్లో ఆడడానికి కుదరట్లేదు అందుకని కింద చూపిస్తున్నా స్లోగా చూపిస్తుండీ మీకు కనపడ్డే లేదా కామెంట్ చేయండి అండ్ టాప్ 5 ఎవరు ఉంటారో కామెంట్ చేయండి ఇదంతా మామ నేను మిమ్మల్ని ఎలాగూ అబ్బా ఇదిగో మిమ్మల్ని ఎలాగూ కావాల్సిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కాదే స్వామి కావాల్సిన వాళ్ళు ఇంక కట్ చేసుకోండి అని చెప్పా కదా అందుకనే చెప్తాను ఇదంతా దట్స్ ఇట్ మామ అంతే బాయ్